గ్రామంలో సమస్యలు అయితేవి, మన పర్సనల్ సమస్యలు అయితేవి కొంతవరకు అతి రూపంగా కూడా మీరు ఇచ్చినారు. అవన్నీ కూడా మనం పరిష్కరించుకొని 3వ విడత జన్మభూమి కార్యక్రమానికి ఇదైతే ఈ రోజుకి 4 రోజులు అయిపోయింది. 4 రోజుల నుంచి ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మంచి స్పందన కూడా లభిస్తా ఉంది. ఎవరో ఒకరో ఇద్దరు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు జన్మభూమి కమిటీ బాగా జరుగుతుంది, మీటింగ్ కూడా బాగా జరుగుతుంది, ఏదో విధంగా చెడు పెట్టాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచనలు కూడా లేవు. ఎక్కడికెళ్ళినా మీ సమస్యలన్నీ మేము పరిష్కరించుకొని వచ్చాం. ఇంకా 1, 2 పరిష్కారం కాని ఏమైనా ఉంటే కూడా అవి మా దృష్టికి తీసుకొచ్చినా, అధికారుల దృష్టికి తెస్తే కూడా అవి వెంటనే మేము పరిష్కరిస్తామని ప్రత్యేకంగా మన పంచాయతీ సభ్యులు కూడా తెలియజేస్తున్నాం. ఇంతమంది ముసలామంటే పెద్దామ, ఆమె ఎప్పుడు కూడా ఆమె స్వార్థాన్ని కూడా అడగకుండా గ్రామంలో నీళ్ల సమస్య ఉందని కూడా ఆమె చెప్పింది. నీళ్ళైతే ఉన్నాయి కానీ మాకు మోటార్ లేదమ్మా అని చాలా వరకు ఆమె ఆవేదన కూడా చెందింది. ఆమె చెప్పినట్టుగా మన ఎంపీ గారు కూడా చెప్పారు, తప్పకుండా పెద్దవాడు అడిగింది కాబట్టి నీళ్ల సమస్య తీస్తా, తప్పకుండా మోటార్ వేపిస్తానని మన ఎంపీ గారు కూడా చెప్పారు. కాబట్టి రేపట్లో రేపు సాయంత్రం లోపల మోటార్ బిగిస్తానని మన ఎంపీ గారు కూడా చెప్పారు. ఆయన కూడా మీరు అందరూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయమని కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఇంకొక ఆయన వచ్చారు, మాకు బోర్లు ఇబ్బందికరంగా ఉందని ఆర్డర్ చేసి జేఈ గారు కూడా చెప్పారు. ఆమెతో కూడా మాట్లాడించాం, ఏదైనా రిపేర్ ఉంటే వెంటనే కూడా రిపేర్ చేయించమని ఆర్డర్ చేసి జేఈ గారు కూడా తెలియజేస్తున్నాం. దానికని ఏదైనా సమస్యలు మాపై అర్జీని పడేసేది కాదు. తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే పేదల సమస్యలు తీర్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇంతకుముందు ఒక అబ్బాయి అన్నారు, అర్జీలు ఇస్తాం గానీ చెత్తబుట్టలో పడతాయని. చెత్తబుట్టలే పడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 10 సంవత్సరాల నుంచి మీలాంటి వాళ్ళే కాకుండా మాలాంటి వాళ్ళు కూడా అర్జీలు ఇచ్చినవన్నీ కూడా చెత్తబుట్టల్లో ఉన్నాయని మా తమ్ముడికి కూడా చెప్తున్నా. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది. 18 నెలల్లో కూడా మీరు ఏ అర్జీ ఇచ్చినా కూడా దానికి సమాధానం కూడా అధికారుల నుంచి కూడా మీకుంటుంది. తప్పకుండా అర్జీలన్నీ ప్రతి ఒక్కరు ఆఫీస్కి వెళ్ళి మీరు చూసుకునేలాగా అవి వెబ్సైట్ లో కూడా పెట్టింటారని కూడా ఆన్లైన్ లో కూడా పెట్టింటారని కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు వచ్చినప్పుడు అర్జీలు ఇవ్వండి, తప్పకుండా పరిష్కారం చేస్తామని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం.